2 గంటల సేపు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సమయాన్ని వృధా చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే అతనికి నాకు అనుమానం, నిజాలు చెబితే తల 1000 చెక్కలు అవుతుందని చెప్పేసి శాపం ఉందేమో. ఎప్పుడు కూడా అబద్ధాలు చెబుతూనే అతని యొక్క జీవనం సాగింది. ఆఖరికి ఈ రోజున మాట్లాడుతూ గూగుల్ విషయంలో కూడా మాట్లాడారు. గూగుల్ తేవడంలో వాళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పడం అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరూ. ఎందుకంటే నేను సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నాను. గూగుల్ తేవటంలో అతని హస్తం ఉంది అనేది పులివెందల ఎమ్మెల్యే కుటుంబ సభ్యులైనటువంటి మిగతా ముగ్గురని నమ్ముతారా? అలాంటి హాస్యాస్పదమైన మాటలు అబద్ధాలు. ఎందుకంటే అబద్ధాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ అది. ఈరోజు శవాల మీద అలాగే అబద్ధాల పునాదుల మీద దిగజారు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మనం చూసాం, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర విభజన చేసిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రంలో అగ్రస్థానం తీసుకెళ్ళని తపన పడే రోజుల్లో 14-19లో మనం చూసాం. ఎట్లాగైనా కూడా ఎన్ని అబద్ధాలు చెప్పైనా కూడా తెలుగుదేశం పార్టీని దింపేయాలని ఆ రోజున కుట్ర పన్ని సొంత బాబాయిని కూడా, అంటే 6 అంగుళాల తల మీద గాయం ఉండి తొడల మీద చేతుల మీద దెబ్బలుంటే దాన్ని కూడా గుండెపోటు అని చెప్పి దాని తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి వాళ్ళ పేపర్లో వేసుకున్నటువంటి పరిస్థితి. సిబిఐకి ఇవ్వాలి అన్నారు. 2019లో వాళ్ళు వచ్చిన తర్వాత సిబిఐ గురించి ఊసేలేదు, సిబిఐ గురించి మాట్లాడలేదు. దాని తర్వాత సిబిఐ వాళ్ళు నిర్ధారించి వారికి అనువాయిలు చేశారు ఈ పని అని చెప్పి నిర్ధారించి వాళ్ళు ఊరు వస్తే వాళ్ళని తరిమివేసే పరిస్థితి. అంటే సొంత బాబాయిని చనిపేసిన తర్వాత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని ఎవరు చేశారు, వాళ్ళని శిక్ష కూడా చేయించలేనంత సిగ్గులేని జీవితం ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అలాగే పింక్ డైమండ్ చెప్పేసి కోర్టులో ఎఫిడవిట్లు వేశారు. పింక్ డైమండ్ అనేది అసలు లేదు అని చెప్పి వాళ్ళ నాయకులే చెప్పి వాళ్ళు కోర్టు నుంచి విత్డ్రా చేసుకున్నారు. అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే వారి యొక్క ఆలోచన, అబద్ధాలు ఎలా చెప్తారు, ఎలా మభ్య పెడతారు అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శన. ఎందుకంటే